హరీష్ రావు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటారంటే కుదరదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో తాము ఎన్నిసార్లు గృహ నిర్బంధాలకు గురయ్యామో హరీష్ గుర్తు చేసుకోవాలన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అధికారులను తిడతామంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎవరైనా కౌశిక్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, రేపు కేటీఆర్ కావచ్చు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటామంటే శాంతి భద్రత దృష్ట్యా ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. గత పాలనకి ఇప్పుడున్న పాలనకి పోల్చుకుంటే మేము ఎన్ని వందల సార్లు గృహ నిర్బంధం అయ్యామో మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యతంగా నిరసన తెలిపే హక్కు కూడా ఆ రోజుల్లో లేనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నట్టు మా బల్మూరు వెంకట్ గారిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినారు, రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసినారు. ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా నేను హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటాము, అధికారులను ఇష్టం వచ్చినట్టు ద్వేషిస్తాము, పోలీస్ అధికారులు నిధులు నిర్వహించకుండా అడ్డుకుంటాము, మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మా రాజ్యం ఇది అనుకుంటే ఎలా అవుతుందండి? చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు. అది సామాన్యుడు కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు. నేను ఎమ్మెల్సీ అయినంత మాత్రం నాకు కూడా పరిమితులు ఉంటాయి, నాకు కూడా హద్దులు ఉంటాయి. హద్దులో ఉండే వ్యవహరించాలి. ఇష్టారాజ్యంగా రోడ్లను బ్లాక్ చేస్తాం, ఇష్టారాజ్యంగా ఎవరినంటే వాడిని తిడతాము, మా భాషలో తిడతాము, అడ్డమైన భాష మాట్లాడతాము. ఏంటిది ఎట్టిపోతా ఉంది? ప్రజాస్వామ్యంలో మీకు మాట్లాడే హక్కు ఉంది. సమస్యలు ఉంటే ముఖ్యమంత్రి గారు రండి, నేనే తీసుకెళ్తాను, మాట్లాడిపిస్తున్న మాట సందర్భాలు చాలా సార్లు చెప్పినాను. ఇది కాకుండా మీకు మీరు లీడర్షిప్ ఎదగాలని విచ్చలవిడిగా మాట్లాడమే కాకుండా అధికారులను అడ్డుకోవడం, ఇష్టారాజ్యంగా చేస్తారంటే చట్టం తన